వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు చేసిన సేవలు ఇతరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేలా కృషి చేయాలన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడతానని అన్నారు. ఈ ప్రాంతంలో అన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ముందుకు పోల్సినటువంటి అవసరం ఉందనే భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఘనంగా ఈరోజు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోదామనే ఒక మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా అందరు కూడా సన్న రకాల బియ్యం వేయాలని చెప్పండి ఒక ఆలోచన తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలని. ప్రభుత్వం వచ్చిన 3 మాసాల్లోపల ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇంచుమించు దేశవ్యాప్తంగా 2.5 మాసాలు ఎలాంటి కార్యక్రమం అమలు కాలే. 15 రోజులు మళ్లీ ప్రభుత్వం పనులను పట్టాలకు ఎక్కించింది. శరవేగంగా ఆ కార్యక్రమం అమలు చేయాలని చెప్పని చూస్తున్న సందర్భం. ఇవన్నీ కూడా ఆ మహనీయులు ఆనాడు మనకు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మహాత్మా గాంధీ గాని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, బాబు జగజీవన్ రావు ఇలాంటి ఆలోచన ధోరణి పుణికిపుచ్చుకునే ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. అందులో ఏమాత్రం అనుమానానికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.